సంజుని సంజు ప్రేమని నా నుంచి దూరం చేసే వాళ్ళు ఇంకా పుట్టలేదు. దూరం చేయాలని ట్రై చేస్తే ఇంతకింత అనుభవిస్తావు. ఇందాక నువ్వే అన్నావుగా, క్రై, అదే ఆ ఏడుపే నీకు మిగులుతుంది. జీవితాంతం ఈ బాధ నన్ను వెంటాడుతూనే ఉంటుంది. మర్చిపోవడానికి కూడా వేలైన నింద మోపారు నా మీద. ఈ బాధ ఒక పక్క. సిరిని సంజయ్ని దగ్గర చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను. నా ప్రయత్నం ఫలించి ఇప్పుడిప్పుడే సంజయ్కి కోపం తగ్గి సిరికి దగ్గర అవుతున్నాడు. ఇలాంటి సమయంలో సిరికి తోడు లేకుండా వెళ్ళిపోతున్నాననే బాధ ఇంకో పక్క. ఇవన్నీ నా మనసుని కలిచి వేస్తున్నాయి ఉమాదేవి. అసలు ఇన్ని గొడవలకు కారణం ఆ సింధునే. ముందు దాన్ని ఇంట్లో నుంచి బయటకు పంపించకపోయినావా నీలంబరి? అప్పుడు ఎవరికి ఏ సమస్య ఉండేది కాదు. సింధు ఆ ఇంట్లో ఉంటే సిరి సంజయ్ని కలవనివ్వదని నాకు తెలిసే దాన్ని ఫారెన్ పంపించే ప్రయత్నం కూడా చేశాను. కానీ సింధు తెలివిగా తన పాస్పోర్ట్ వీసా కనపడకుండా మాయం చేసింది ఉమాదేవి. సంజయ్ని పెళ్లి చేసుకోవడం కోసం ఇంట్లో లేని గొడవలు సృష్టించి ఎవరికీ మనశ్శాంతి లేకుండా చేస్తుందని చంపాలని కూడా చూసినాను. కానీ అక్క అడ్డుపడింది. మా అక్క అమాయకత్వాన్ని, సంజయ్ ఇచ్చిన మాటని, సిరి మీద ఉన్న కోపాన్ని అడ్డు పెట్టుకుని తన ఆటల్ని సాగించుకుంటా ఉండాది సింధు. సింధు మాటే అక్క మాటగా చలామణి అవుతా ఉండాది ఆ ఇంట్లో. మా అక్క అండ ఉన్నంత వరకు సింధునేమీ చేయలేము ఉమాదేవి. ఏమి చేయలేకే వెళ్ళిపోతా ఉండాను. యాడికెళ్ళిపోతావు నీలాంబరి? ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికే ఉమాదేవి. నువ్వు వెళ్ళిపోతే మా వదిన సింధు ఇంకా సిరి సంజయ్ని ఒకటి గానియరు. నీ మీద నిందలు వేసి బయటకు పంపించిన వాళ్ళు వాళ్ళని వేరు చేయడానికి ఎంతకైనా తెగిస్తారు నీలంబరి. నువ్వు ఆ ఇంట్లో ఉన్నంత వరకు నా బిడ్డకు ఏ భయం ఉండదని ఇన్నాళ్ళు నేను ధైర్యంగా ఉండాను. ఏదో ఒకరోజు సిరి సంజయ్ని నువ్వు కలుపుతావన్న నమ్మకంతోనే బతుకుతా ఉండాను. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే సిరి కథ మళ్ళీ మొదటికే వస్తుంది. ఈసారి సిరి ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చేసినది అంటే ఇంకా జీవితంలో అత్తారింట్లో ఉండడం కలగానే మిగిలిపోతుంది. నువ్వు లేవన్న ధైర్యంతో సింధు సంజయ్లకు వదిన పెళ్లి ఏర్పాట్లు చేసినా చేసేస్తుంది. నువ్వు ఆ ఇంట్లో ఉంటేనే ఆ పెళ్లి ఆగుతుంది. నీ నిర్ణయం మార్చుకొని నీలాంబరి. మా అక్క అంత మాట అన్న తర్వాత ఇంక నేను ఆ ఇంట్లో ఎలా ఉండగలను ఉమాదేవి? ఒకవేళ సిరి కోసం ఉన్నా నన్ను అడ్డం పెట్టుకుని సూటిపోటి మాటలతో బావ మనసు బాధ పెడతానే ఉంటాదక్క. నా వల్ల బావ బాధపడటం నాకిష్టం లేదు. అందుకే వచ్చేశాను. ప్రస్తుతం నేనున్న పరిస్థితుల్లో సిరి సంజయ్లు త్వరగా కలవాలని ఆ దేవుణ్ణి ప్రార్థించడం తప్ప ఏమీ చేయలేను. పోనీ ఈ విషయం ఇంద్రాణితో మాట్లాడదామా? వద్దు మాదేవి. మా ఇంట్లో జరిగే విషయాలు ఇంద్రానికి తెలిస్తే సిరిని అత్తారింట్లో ఉండనివ్వదా? సిరి అత్తారింట్లో సంతోషంగా ఉండని ఇంద్రాణ అనుకున్నంతవరకే సిరి ఆ ఇంట్లో ఉంటాది. సిరి అత్తారింట్లో ఉంటేనే సంజయ్కి దగ్గరయ్యే అవకాశం ఉంటాది. నేనైతే
ఇంద్రాణైనా కోరుకునేది సిరి సంతోషమే కదా ఉమాదేవి. ఏంది సిరి సంతోషం గురించి మాట్లాడుతూ ఉండారు? ఏమైనాదు ఉమాదేవి? ఏం లేదు ఇంద్రాణి. నీలాంబరి కళ్ళల్లో నీళ్ళేంది? నలుసు పడింది. అవును మాదేవి, నీలాంబని కలవనీకి ఎందుకంత హడావిడిగా వచ్చినావు? ఉమాదేవిని రమ్మని నేనే ఫోన్ చేసినాను. దేనికి? మాట్లాడదామని. బయట కలుసుకుని మాట్లాడుతూ ఉండారంటే ఏదో ముఖ్యమైన పని అయి ఉంటుంది. ఏందది? ముఖ్యమైన విషయం ఏం కాదు ఇంద్రాణి. నేను పని మీద ఒక 10 రోజులు ఊరెళ్తా ఉండాను. ఆ విషయం ఉమాదేవికి చెప్పి వెళదామని. అది ఫోన్లోనే చెప్పచ్చుగా నీలాంబరి, బయట కలవడం దేనికి? నీలాంబరి ఫోన్లోనే చెప్పినది ఇంద్రాణి. నేనే సిరి ఎట్టుండాతో తెలుసుకుందామని కలుద్దామని ఇక్కడికి రమ్మన్నాను. అప్పుడు మన ఇంటికి రమ్మనుండొచ్చుగా ఉమాదేవి. నీలాంబరికి మర్యాద చేసేటోళ్ళం, సిరి మంచి చెడ్లు కనుక్కునేవాళ్ళం. మీ ఇంటి దాకా ఎందుకులే అని నేనే రానన్నాను ఇంద్రాణి. అంటే ఇంకా నన్ను శత్రువుగానే చూస్తా ఉండవా నీలాంబరి? చచ్చా, అదేం లేదు ఇంద్రాణి. సిరి కోసం నువ్వు ఎప్పుడైతే మా ఇంట్లో అడుగు పెట్టినావో అప్పుడే నీ మీదున్న పగ ప్రతీకారం పోయి అభిమానం పెరిగినది. మరటంటప్పుడు ఇంటికే రావచ్చుగా నీలాంబరి. వచ్చే రోజులు ముందు ముందు ఉండాయి ఇంద్రాణి. ఆ రోజొస్తే తప్పకుండా వస్తాను. ఎందుకు నీలాంబరి నా దగ్గర దాస్తా ఉండావు? ఏదో జరిగినది, అది నాకు తెలియకుండా జాగ్రత్త పడతా ఉండావు. ఒకప్పుడు నీ కళ్ళల్లో పగను చూసిన నేను ఈనాడు ఏదో తెలియని బాధను చూస్తా ఉండాను. అది నాకు తెలియకూడదని లోలోనే బాధపడతా ఉండావు. చెప్పు, ఏం జరిగినది? నేనేం బాధపడట్లేదు ఇంద్రాణి. లేదు, ఏదో జరిగినది. ఒక్క క్షణం కూడా ఇల్లు వదిలిపెట్టి ఉండను నువ్వు. ఏదో పని మీద 10 రోజులు ఊరిపోతావంటే ఎట్టా నమ్ముతాననుకున్నావు? నీ మనసెందుకో బాధపడినది, అందుకే వెళ్ళిపోతా ఉండవు. అదేం లేదు ఇంద్రాణి, నిజంగానే పని మీద వెళుతున్నాను. నిజం చెప్పవా నువ్వు? నేనే తెలుసుకుంటాను.
ఎవరికి ఫోన్ చేస్తాండావు ఇంద్రాణి? సిరికి. నా మాట విని ఇంద్రాణి, ఏం జరగలేదు. సిరికి ఎందుకు ఫోన్ చేయడం? ఏం జరగకపోతే సిరి ఆ విషయం చెప్తాది కదా, ఎందుకు కంగారు పడతా ఉండవు? చెప్పత్తా. సిరి, ఇంట్లో గొడవ జరిగినప్పుడు నువ్వు ఉండావా? గొడవేంటత్తా? నీలాంబరి బయటకు వచ్చినది కదా, ఇప్పుడు నా ముందే ఉండాది. ఆ గొడవ గురించే. అంటే ఇంట్లో జరిగిన గొడవ విషయం అత్తకి తెలిసిపోయిందా? అత్త నీలాంబరి అత్తని కలిసిందా? నీలాంబరి అత్తని కలవమని నేను అమ్మకి కదా చెప్పింది, అత్తకెలా తెలిసింది? మాట్లాడవేంది సిరి? ఎందుకు, ఏ విషయం మీద గొడవ జరిగినది? అబ్బే గొడవేం లేదే. ఏ గొడవ జరగకుండానే నీలాంబరి ఊరెందుకు వెళ్తా ఉండాది సిరి? అది అంటే ఏదో అర్జెంట్ పనుందని ఊరు బయలుదేరిందత్తా. నిజంగానేనా? ఏ గొడవ జరగలేదు కదా? మా ఇంట్లో గొడవలేం జరుగుతాయత్తా, అందరూ హ్యాపీగానే ఉన్నాం. మరి నీలాంబరిని మీ అమ్మ వచ్చి ఎందుకు కలిసినది సిరి? అదే అత్తా, నేను అత్తారింట్లో ఎలా ఉన్నానా అని అమ్మ ఆలోచిస్తూ ఉంటుంది కదా, అందుకే వెళ్లే ముందు అమ్మని కలిసి నేనిక్కడ సంతోషంగా ఉన్నానని చెప్తే ఆనందపడుతుంది కదా, అందుకే నీలాంబరి అత్తకి చెప్పమని నేను చెప్పాను. అంతేనా? అంతేనత్తా, ఇంకేం లేదు. అయినా ఈ మధ్య నువ్వు చిన్న చిన్న విషయాలకి అనుమానిస్తున్నావు. ఇక్కడ గొడవ జరిగితే నీకు చెప్పకుండా ఉంటానా చెప్పు? నేను అనుమానపడేది నువ్వు సంతోషంగా ఉండాలనే. అత్తా, నేను చాలా సంతోషంగా ఉన్నాను, సరేనా? సిరి, నువ్వెప్పుడు నవ్వుతూ ఆనందంగా ఉండాలా. ఈ అత్త కోరుకునేది అదే. ఉంటాను. ఏమనుకో మాకు నీలాంబరి, ఆ ఇంట్లో అందరూ బాగుంటేనే మా సిరి బాగుంటుంది. అందుకే నిన్నంతగా గుచ్చిగుచ్చి అడిగినాను. అవును, ఊరు పోతున్నా అన్నావు కదా, మరి కారు కనపడదే? కారు మధ్యలో చెడిపోయినది. ఇంకో కారు తీసుకురమ్మని డ్రైవర్ని పంపించినాను. ఇప్పుడు నువ్వెక్కడికి పోవాలా? రైల్వే స్టేషన్కి. పద, నేను దిగబెడతాను. పర్వాలేదు ఇంద్రాణి, కారు వచ్చేస్తాది. ఒక వరలో 2 కత్తులుండవేమో గాని ఒక కారులో 2 శివంగులుండొచ్చు. ఇబ్బంది ఏం లేదు. పద, దిగబెడతాను. సరే పదేంద్రాణి. నేను వెళతాను ఇంద్రాణి. నీలాంబరి, పద, ట్రైన్ ఎక్కిస్తాను. అయ్యో,
ఇంద్రాణి, నువ్వు ఇందాక రావడమే నీకు శ్రమ. నేను వెళతానులే. నీలాంబరి, నువ్వెందుకో ఎట్టాగో ఉన్నావు. సిరితో మాట్లాడినా, నీతో మాట్లాడినా అయినా నాకెందుకో ఇంకా అనుమానంగానే ఉండాది. నువ్వు నిజంగానే పని మీదే ఊరిపోతా ఉండావా? నిజంగానే పని మీద వెళుతున్నాను ఇంద్రాణి. మరి ఎందుకు ఏదో దూరమైనట్టుగా బాధపడతా ఉండావు? అవును ఇంద్రాణి, బాధగానే ఉంటాదిగా. దేనికి నీలాంబరి? ఇన్నాళ్ళు బావా, సంజయ్, అక్క వీళ్ళను విడిచి ఒక్కరోజు కూడా ఉండలేదు. ఇప్పుడు వాళ్ళకి దూరంగా వెళ్లాల్సి వస్తోంది కదా, అందుకే బాధగా ఉండాది. అయినా వాళ్ళకి, మనల్ని అభిమానించే వాళ్ళకి దూరంగా ఉండాలంటే నా మనసు తట్టుకోలేకపోతా ఉండాది ఇంద్రాణి. ఏవైనాది ఇంద్రాణి, ఎందుక కన్నీళ్ళు? నీలాంబరి, నువ్వు పడే బాధ నేను అనుభవిస్తా ఉండాను. సిరంటే నాకు చాలా అభిమానం. నేనింతగా అభిమానించే సిరి నాకు దూరంగా ఉండాలి. ఆ విషయం తలుచుకుని నేను లోలోనే బాధపడతా ఉండాను. నువ్వన్నట్టుగా మనకు కావలసిన వాళ్ళు, అభిమానించే వాళ్ళు దూరంగా ఉంటే ఏ మనసు తట్టుకోలేదు. ఆ అభిమానం వెనక ప్రేమ ఉంటుంది, బాధ ఉంటుంది. సిరినత్తారింట్లో దింపొచ్చిన తర్వాత నేను నీలాగే బాధపడినాను. నా బాధ నువ్వు పడకూడదు నీలాంబరి. అందుకే ఆ పనేంటో చెప్పు. మా అన్నను పంపించి ఆ పని పూర్తి చేయిస్తాను. నువ్వు హాయిగా మీ ఇంట్లో వాళ్ళతో ఉండొచ్చు. మాట్లాడమే నీలాంబరి. నేనే వెళ్ళాలి ఇంద్రాణి. నేను వెళితే గాని పని పూర్తి అవదా? సరే, నీ ఇష్టం. వెళతాను ఇంద్రాణి. వెళ్తాను అనకూడదు, ఎళ్ళొస్తాను అనాలా? వెళ్ళొస్తానా? పని తొందరగా ముగించుకుని వచ్చేసేయ్. అలాగే ఇంద్రాణి, ఉంటానా? వెళ్ళొస్తాను ఉమాదేవి. జాగ్రత్త నీలాంబరి. ఏందు మాదేవి, నీలాంబరి ఏదో పని మీద ఊరిపోతా ఉంటే ఎప్పటికీ రానట్టు ఎందుకంతగా బాధపడతా ఉండావు? సొంత మనిషి దూరం అయిపోతాంటే ఎవరికైనా బాధగానే ఉంటది ఇంద్రాణి. పద పద. నీలు, నన్ను బయటికి పంపిస్తానన్నావు కదూ, నిన్నే నేను బయటికి పంపించాను. దట్ ఈస్ సింధు. సింధు, ఏంటంటే? జ్యూస్ తెచ్చాను, తాగుదిగన్లే.
ఇప్పుడు ఎలా ఉంది సింధు? పర్వాలేదు ఆంటీ. ఆంటీ, మీరే లేకపోతే నా ప్రాణాలు పోయిండేవి. నేను స్లీపింగ్ టాబ్లెట్స్ మింగి చనిపోతున్నానని తెలిసినా నీళ్ళు కొంచెం కూడా ఫీల్ అవ్వలేదు. కనీసం నన్ను సేవ్ చేయాలని కూడా చూడలేదు. చావని అన్నట్టుగా వదిలేసిందంటే నన్ను పెంచి పెద్ద చేసిందని నీలోని అమ్మ అనుకున్నాను. కానీ నా ప్రాణాలు పోతున్నా పట్టించుకోలేదంటే నాకు చాలా బాధేసిందంటే. అది నీ చావుని కోరుకుంటుంది సింధు. అందుకే ఇంట్లోంచి బయటికి వెళ్లిపోయేలా చేశాను. ఇదంతా నీకోసమే సింధు. నువ్వే అన్నావు గుర్తుందా? నీలాంబరి ఇంట్లో ఉంటే నాకు సంజయ్కి పెళ్లి జరగదు అని. మీ పెళ్లి జరిపించడానికే దాన్ని వెళ్ళగొట్టాను. నా కోసం సొంత చెల్లెల్ని వదిలేసుకున్నారా? మీరు చాలా గ్రేట్ అంటే. చిచి, అది నాకు చెల్లెలేంటి సింధు? ఈ రోజుతో ఆ బంధం తెగిపోయింది. ఇక నుంచి నేనెవరో అదెవరో. కొన్ని సమస్యలకి కాలమే పరిష్కారం చెప్తాదమ్మా. వాళ్ళిద్దరూ ఒకటవ్వాలని నువ్వు, నేను, నీలాంబరి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేదు. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉన్నా కలవలేకపోతున్నారు. సిరి సంజయ్లు కలవాలంటే ఎవరో రావాలి. అది ఎవరో ఆ దేవుడికే తెలుసు.